ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నారా? నా పేరు నక్కా వెంకటరత్నం. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఒక యూనియన్ ఉంది. ఆ యూనియన్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక జేఏసీ ఉంది. ఆ జేఏసీ చైర్మన్, అలాగే మా డిపార్ట్మెంట్ వచ్చి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు కూడా నేను. ఈ పోరాటం ఆల్రెడీ నేను ఫేస్బుక్లోను లైవ్లో చూస్తున్నాను. ఏదేమైనా సరే మీకు అందరికి కూడా సంఘీభావం మద్దతు తెలియజేయాలి. మీకున్నటువంటి ఇబ్బందులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలియాలి. మీరు ఏదైతే విద్యార్థులకి విద్యా బోధన అలాగే అనేక పనులు చేస్తూ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నారు. కానీ మీకు మధ్యన ఒక దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ థర్డ్ పార్టీని తీసుకొచ్చి మీకును యూనివర్సిటీకి సంబంధం లేకుండా ఈ మధ్యవర్తిత్వాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా మీ న్యాయమైన డిమాండ్ అది. ఏదైతే కష్టపడుతున్నామో యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేస్తున్నామో ఆల్రెడీ గత కొన్ని యూనివర్సిటీల్లో డైరెక్ట్గా వారే జీతభత్యాలు చెల్లిస్తున్నారు. ఉదాహరణకి చెప్పుకోవాలంటే మన నాగార్జున యూనివర్సిటీలో కూడా ఉన్నటువంటి అక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి అక్కడ నాగార్జున యూనివర్సిటీ సొంతంగా జీతాలు చెల్లిస్తున్నారు. అలాగే మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి న్యాయమైన కోరిక ఖచ్చితంగా తీర్చాలి. తీర్చే వరకు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ మీ మీద నిజంగా ప్రేమ ఉంటే మనం ఓట్లు అడిగినప్పుడు ప్రేమతో కాదు, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనకు ఉండవలసినటువంటి రాజకీయ నాయకులు మీకు మద్దతు సంఘీభావం తెలియజేయాలి. ఆ మద్దతు సంఘీభావం తెలియజేసి ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పడినటువంటి ఈ రాజమండ్రి నడివడ్డులో మాకు ఈ సమస్యలు ఉన్నాయి. మేము అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నాం. మమ్మల్ని తీసుకెళ్లి ఎక్కడ థర్డ్ పార్టీలో పెట్టారు. మీరు ఎంతో కాలం కొంతకాలం పనిచేస్తే మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని మాకు ఎంతో కొంత ఆశతోటి డిగ్రీలు చదువుకొని ఎంఏలు ఎంకాలు చదువుకొని ఏదో కొంత ఆశతోటి మనం ఇందులో జాయిన్ అవుతే ఇవాళ ఎవడో అడ్రస్ లేనోటి థర్డ్ పార్టీని తీసుకొచ్చి ఆయనకి పిఎఫ్ పిఎస్ఏ కట్టింగ్లు నువ్వు జీతభత్యాలు నువ్వు చెల్లించుకొని ఈ డబ్బంతా దారాదత్తం వాడికి చేసి వాళ్ళు ఏం చేస్తారంటే మన జీతాలు తినేసి పిఎఫ్ కానీ ఈఎస్ఏ కానీ చెల్లించకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన టయానికి 1వ తారీఖు జీతం ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన టయానికి జీతాలు వేస్తూ ఉంటారు. ఏళ్ళు అడిగితేనేమో మీకు మాకు సంబంధం లేదు, మేము థర్డ్ పార్టీకి ఇచ్చాము, మీ థర్డ్ పార్టీ మనుషులు నన్నయ్య యూనివర్సిటీకి మీకు సంబంధం లేదని చెప్తారు. అలాగే గతంలో మా మార్కెట్ కమిటీ వ్యవస్థలో థర్డ్ పార్టీ ఏజెన్సీలో ఉండగా పిఎఫ్పిఎస్ఏ 600 కోట్ల రూపాయలు తినేస్తే ఇలా కేసేస్తే మేము సిబిసిఐడి కేసు ఇవాళ కూడా నడుస్తుంది, ఇప్పుడు కూడా క్రమం లేదండి. కాబట్టి ఈ థర్డ్ పార్టీ వ్యవస్థ మనకొద్దు. ఈ థర్డ్ పార్టీ వ్యవస్థ డైరెక్ట్గా ఏదైతే యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీ బాధ్యత తీసుకుని పని నువ్వు చేయించుకుంటున్నావా, లేకపోతే మేము ఇంకొకరి దగ్గర పనిచేస్తున్నామా? నీ దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి నువ్వే నాకు డైరెక్ట్గా జీతాలు ఇవ్వండి. ఆ జీతాలు ఇచ్చే క్రమంలో ప్రతి సమస్యని పరిష్కరించాలని మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము చాలా న్యాయమైనది, న్యాయబద్ధమైనది కనుక మీరు చేసే కార్యక్రమానికి రాబోయే రోజుల్లో మీరు ఏదైనా ఇంకా ఉధృతంగా చేసి ఏదైనా చెలో విజయవాడ కార్యక్రమం కానీ ఏదైనా చెలో అసెంబ్లీ కార్యక్రమం కానీ పెడితే కనుక ఖచ్చితంగా మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జయంతి తరఫున మీకు పూర్తి సంఘీభావం తెలియజేస్తామని